బాబాయ్ ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆ టోపీది. అసలు ఈ పోలీసు జీవితం అంటేనే గొడ్డు శాకిరి బాబాయ్. ఇవాళ దేశమంతా 31st నైట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా డబ్బున్న వాళ్ళందరూ తాగి తందనాలు ఆడుతుంటే మనం కాపలా. ఇలా ప్రతి పండక్కి అకేషన్కి కాపలాలతోనే సరిపోతే ఇక పోలీసులు మందెప్పుడు తాగాలి? ఇక మన జీవితాలు ఇంతేనా? ఇప్పుడేంటి నువ్వు మందు అవుతావా? అంతే బాబాయ్, తలో పెగ్గేసుకుంటాం. తాగినట్టు కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి నేను నీకు తెలుసు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నా బాబాయ్. నేను మీ ఎస్ఐని. నేను నీ బాబాయిని 10 నిమిషాలు బ్రేక్, డ్యూటీ దిగిపోతాం, వెంటనే జాయిన్ అయిపోతాం. బాబా చాలు చాలు, ఏం చేస్తాం, అలవాటు అయిపోయింది. సర్లే కానీ సెలవు చేయండి సార్కి. ఈ నాటకాలు చాలు కానీ తొందరగా వెళ్ళరండి. థ్యాంక్స్ బాబాయ్. మో తొందరగా రండి. గోపి గోపి ఓ గోపి, స్టూపిడ్ గోపి, ఎక్కడ ఉన్నావు? ఆల్రెడీ అందరూ వచ్చేసారు. లిసన్ టు మీ, వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పార్టీ. ఏంటి నంబర్ కావాలా? రాసుకో రాసుకో రాసుకో. 1804 రెడ్ శాంట్రో. తొబ్బించుకో, అక్కడ ఉంది. ఏంటి ఇచ్చేసావా? వాట్ షిట్ షిట్ గోపి, వాట్స్ రాంగ్ విత్ యు? గోపి, ఇప్పుడు గానీ నువ్వు నాకు కనబడితే అయిపోతావు అయిపోతావు. ఎత్తవా ఎత్తవా గోపి. షిట్ గోపి, అరగంటలో హాఫ్ అన్ అవర్లో మిమికరీ ఆర్టిస్ట్ ఇక్కడ ఉండాలి. ఏంటి లేడా? ఎక్స్క్యూజ్ మీ, డు యు మైండ్? మైండ్ చూడు చూడు, ఎక్స్క్యూజ్ మీ, పోలీస్ జీప్ కనిపిస్తుందా? పోలీస్ని నా ముందే జీపుని కొడుతున్నావు, తంతున్నావు, నలిపేస్తున్నావేంటి? నేనా? ఎప్పుడు? ఏం అబద్ధాలు ఆడుతున్నావు? నీ పేరేంటి? మీకు ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి తెలుసా? పేరేంటి చెప్పు. పవిత్ర. ఏం చేస్తుంటావు? యాక్చువల్లీ సార్, ఇవాళ 3 ఈవెంట్స్ నేనే ఒప్పుకున్నాను. మా టెన్షన్స్ మాకు ఉంటాయి కదా సార్. నేను అడిగింది నువ్వేం చేస్తుంటావో చెప్పు. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ సార్. సిటీలో ఆల్ ఈవెంట్స్ మొత్తం A to Z. ఎలాగలో ఏడు. ఇంకెప్పుడు పోలీస్ జీప్ని ఇలా తన్నబాక, సరేనా? బా సార్. ఏంటి తీసుకా బా. మీ ఎస్ఐ ఎవరు? సార్లు కనిపించాలా? నేనే ఎస్ఐని. ఓ, మీ కానిస్టేబుల్స్ ఎక్కడా? రౌండ్స్కి వెళ్ళారు. ఓ, ఎనీ డౌట్స్? రౌండ్స్. तेरी आंखें भूल भुलैया, बातें हैं भूल भुलैया, तेरे सपनों की गलियों में I keep looking for you baby, तेरी आंखें भूल भुलैया. Happy New Year. హలో డేజీ గారు, ఇక్కడ పార్టీలు ఎవరో గర్ల్స్ అటాక్ చేశారు సార్. వీళ్ళని ఎవరు పట్టుకున్నారు? కొత్త ఎస్ఐ గారు సార్. ఎవరు? సార్. ఒక్కడివేనా? అవును సార్. నీ దగ్గర ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి? అయిపోయినాయి సార్. ఎక్స్ట్రా బుల్లెట్స్ క్యారీ చేయడం లేదా? లేదు సార్. గైడ్లైన్స్ చదవలేదా? ఎక్స్ట్రా బుల్లెట్స్ క్యారీ చేయకపోతే ఎలా? అరవింద్. ఎస్ సార్. నీ దగ్గర ఎక్స్ట్రా బుల్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇతనికి ఇచ్చి అకౌంట్లో రాయి. ఓకే సార్. గోదా లోడ్ చేయి. సార్. లేపే. సార్. ఐ సెడ్ షూట్ దెమ్. చూడకుండా కలిచావేంటి? ఇక్కడే కదా సార్ ఉన్నారు, పారిపోలేరు కదా. రేపు రా మాట్లాడదాం. ఓకే సార్. ఓ కమ్, కూర్చో. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏ గ్రౌండు లేదు, సోలో ఆర్ఫన్ సార్. ఓ
ఆఫీస్ పెడతావా? ఏం ఆఫీస్ సార్? ఇక్కడ ఖలీద్కు ఆఫీస్ ఉంది, తల్వార్కు ఆఫీస్ ఉంది. నువ్వు పెట్టే ఆఫీస్ ఈ 2 ఆఫీసుల్ని లేపేయడానికి. సార్ నిన్ను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ప్రమోట్ చేస్తా. నీకు 4 అసిస్టెంట్స్ని ఇస్తా. నువ్వు చంపాల్సిన లిస్ట్ ఇస్తా. లిస్టు మొత్తం లేపేయాలి. ఖలీద్ తల్వార్ని భయపెడతారన్నావుగా, దమ్ముంటే భయపెట్టు. ఈ గ్యాంగ్స్టర్స్ అనేవాళ్ళు ఇంట్లో ఎలకల్లాంటి వాళ్ళు. మన కళ్ళ ముందు పరిగెత్తున్నా ఏమీ చేయలేం, కర్ర పట్టుకుని కొట్టలేం. కానీ ఓ చిన్న ఎలకల బోన్ పెడితే ఓ ఎలకొచ్చి పడుతుంది. సో ఈ ఎలకల్ని ఎప్పుడు ట్రాపే చేయాలి. ట్రాప్ దెమ్, షూట్ దెమ్. ఇవి నీ దగ్గర ఉంచు. ఇది శాటిలైట్ ఫోన్. అబ్రాడ్ నుంచి ఖలీద్ మాట్లాడితే ఇది మోగుతుంది. ఆ కాన్వర్సేషన్లన్నీ నువ్వు వినొచ్చు. అది ఖలీదని గ్యారంటీ ఏంటి సార్? ఇండియా నుంచి అబ్రాడ్కి ఏ నెట్వర్క్ నుంచి కాల్ వెళ్ళినా త్రూ బిఎస్ఎన్ఎల్ నుంచే వెళ్తుంది. ఇండియన్ గవర్నమెంట్ హాస్ రికార్డెడ్ ఖలీద్స్ వాయిస్. సో ఎప్పుడైనా ఖలీద్ మాట్లాడితే వాయిస్ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫై అవ్వగానే ఇది మోగుతుంది. ఫోన్ నెంబర్ ట్రేస్ చేయలేం, కానీ వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు వినొచ్చు. గాట్ ఇట్? ఎస్ సార్. రాజేష్, సార్. బాయ్స్, హీస్ యువర్ ఆఫీసర్ గంగారాం. దిస్ ఇస్ రాజేష్, హలో సార్. కిరణ్, సార్. సుబ్బు హలో సార్. అండ్ శ్రీకాంత్. హలో సార్. ఓకే, రేపు ఆదివారం పోలీస్ అకాడమీకి వచ్చి రివార్డ్ తీసుకో. ఏ రివార్డ్ సార్? నిన్న నువ్వు చంపిన గ్యాంగ్స్టర్స్ ప్రతి హెడ్ మీద 3 lakhs రివార్డ్ ఉంది. టోటల్ 9 lakhs. ఓకే సార్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. పెట్టండి, ఆఫీస్ త్వరగా పెట్టండి. ఓకే సార్. గన్ పేలేదన్నా? ఏమో తెలియదు. స్పాట్లో ఎన్నిసార్లు నొక్కినా పేలేదన్నా? ఎప్పుడ్రా గన్నిచ్చింది? లిఫ్ట్లో అన్నా, డైరెక్ట్గా దొరికాడన్నా. ఛాన్స్ మిస్ అయిపోయిందన్నా. సరే వదిలే, వేరే ప్లాన్ చేద్దాం. చల్ నికల్ జా, గో. సారీ అన్నా. ఇందులో స్ప్రింగ్ లేదు అన్నా. నేనే తీసేసా. మనోడు కాల్చాడు, సేట్ చావలేదు. మనోడు కాల్చాడు, సేట్ చావలేదు. సేట్ అనుకుంటాడు దేవుని దేవల్ల బతికిపోయానని. వీడికి స్ప్రింగ్ తీసిన విషయం ముందే చెప్తే ధైర్యంగా అక్కడికి వెళ్ళడు. ఇప్పుడు ఆ సేట్ భయంతో డబ్బులు ఇవ్వకపోతే నన్ను అడుగు. సాయంత్రానికి గల పైసలు అరేంజ్ చేస్తాను బాయ్. పిల్లలు గెలవను బాయ్. నన్ను చంపొద్దని చెప్పాయి. ఓకే, ఈ రోజు నుంచి నువ్వు భయపడక్కర్లేదు. నీకు బాయ్ సపోర్ట్ ఉంటుంది. నీకు ఏ పని కావాలన్నా ఫోన్ చేయి. వాడేనా? దట్ ఈస్ స్క్రీన్ ప్లే. అర్ధరాత్రులు అపరాత్రులు చదువులంటే కరెంట్ బొక్క పడుకోండి. ఏంట్రా రోటీ పెట్టి బాబాయ్. చిన్నప్పటి నుంచి నా సొమ్ము తింటాం అలవాటు అయిపోయిందిరా నీకు. జీతం ఇవ్వట్లేదా? బయట తిని రావచ్చు కదా. నువ్వు పెట్టు బాబాయ్. యూనిఫారం లేదేంట్రా? ఉద్యోగంలోంచి తీసారా? ప్రమోషన్ వచ్చింది బాబాయ్. అంత ఎదలా కనపడుతున్నానేంట్రా నేను? మొన్నే ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, 3 రోజులకే ప్రమోషన్ ఎవడు ఇచ్చేసాడరా నీకు? ఇంతకే ఏం ప్రమోషన్ అది? గోలీమార్ అంటే